ఇట్లా కొడతాం, తగలకుండా కొడతాం, వెనకాల ఏమన్నా కట్టుకుంటారా బాబు అన్నారు. వెంటనే బ్రిటిష్ ఆయన ఏమన్నాడు, ఐ వాంట్ వన్ పిల్లో అన్నాడు. వెనకాల దిండు కట్టేసి కొట్టారు. 10 ఏళ్ళు దిండు తప్పించుకున్నాడు. 10 ఏళ్ళకి ఒళ్ళు ఊనం అయిపోయింది అతను. ఇది చూశాడు పాకిస్తాన్ ఆయన, నాకు 2 దిండ్లు కావాలన్నాడు. అమ్మకు 2 దిండు హోనారా అన్నాడు. దెబ్బలు తప్పించుకున్నాడు. చూసావా నా తెలివితేటలు అన్నాడు. ఇంకెవరున్నారు సార్ బ్యాలెన్స్? మన ఇండియన్. మిస్టర్ ఇండియన్, వాట్ అబౌట్ యూ అన్నారు. ఏయ్ నేను భారతీయుణ్ణి, డిస్కౌంట్ తీసుకోవడం నా ఇంటా వంట లేదు, నువ్వు 40 కొట్టు, గట్టిగా కొట్టు, నా వెనకాల ఈ పాకిస్తాన్ అని కట్టేసి కొట్టు అన్నారు సార్. చూసారా సార్ ఎట్టుందో? అందుకే ఒక బలమైన లక్ష్యం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోలేరు సార్, గెలుస్తారు. ఏదో ఒక సందర్భం లేకపోయినా ఒకసారి గెలుస్తారు. అదే రూపంలో మోటివేషన్ కూడా వినడం పిల్లలు తగ్గిపోయింది సార్ ఈ మధ్య. వినడము తగ్గింది, తినడము తగ్గింది, రెండు తగ్గినాయి. వినడం ఇప్పుడు సామెత ఉంది సార్, చిన్నప్పుడు పిల్లలు అన్నం తగ్గింది, తినడం తగ్గింది, చూడడం ఎక్కువ. అవును, అంటే ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్ సార్. అంటే చిన్నప్పుడు పరిస్థితి ఏంటి సార్ అంటే ఏమి, చిన్నప్పుడు అయితే మామూలుగా అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు, చిన్నప్పుడు అన్నం తినకుండా ఏడిపిస్తారు, పెద్ద అయ్యాక అన్నం పెట్టకుండా ఏడిపిస్తారు. ఒకసారి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉంటాడు సార్, ఆయన 90 వచ్చినా 95 వచ్చినా కొడుతూ ఉంటాడు. ఆయన అంటే హడల్ అందరికీ, ఆయన అంటే హడల్ సార్. ఒకరోజు ఏం చెప్పారంటే పిల్లలందరూ పోయి కంప్లైంట్ చేస్తారు, ప్రైవేట్ స్కూల్ కదా సార్, మమ్మల్ని నేను కొడుతున్నాడు అంటే అందరూ చెప్తారు, నిన్ను ఆయన పిలిపిస్తారు మేనేజ్మెంట్, మీరు కొట్టద్దండి అంటారు. నా ఇష్టం నేను కొడతా అంటాడు. అయితే నువ్వు ఆగిపోయా బాబు అంటారు. అయితే నా జీతం వచ్చి నాకు సెటిల్ చేసేయండి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఇతనికి 10,000 రూపాయలు ఇచ్చేశారు. డబ్బు తీసుకొని ఈ నోరుండే మనుషులకు పాఠాలు చెప్పేదానికన్నా పశువులకో పక్షులకో పాఠాలు చెప్తామని 1000 కోళ్ళు కొన్నాడు సార్. కోళ్ళ ఫారం పెట్టాడు, కోడి భాష నేర్చుకున్నాడు, అవి సరిగ్గా గుడ్లు పెట్టలేదు సార్. ఓ రోజు ఇట్లా మోటివేషన్ క్లాస్ పెట్టాడు, చూడు కోళ్ళలా నా క్లాస్ వస్తూ ఉంది, వీరు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పెట్టాల్సిందే. మీకు మంచి ఒక కంపెనీ వాటర్ ఇస్తా, టాటా వాటర్ కావాలి, నాకు మినరల్ వాటర్, బిస్లరీ ఏదన్నా ఇస్తా, తీసుకోండి, మంచి ఫీడ్ కూడా ఇస్తా, నాకు మీరు 3 పెట్టాల్సిందే. అందులో అతికోడి ఒకటి పైకి లేచింది, పెట్టకపోతే ఏం చేస్తావు నేను, మస్తాన్ చికెన్ సెంటర్లో గొంతులు గోపించేస్తాడు ఆయన. ఇది ప్రాణభయం కదా సార్, మీతో కోళ్ళు తిని తిట్టినా, ఏ నోర్మస్కాన్ బా అని చెప్పి మరుసటి రోజు వచ్చి చెక్ చేస్తే మేము పెడతాం పోండి నా బతిమలు అడుకున్నాయి. ఈయన వచ్చి చెక్ చేస్తే 1000 కోళ్లలో 999 కోళ్ళు 3 పెట్టాయండి సార్. ఒకటి మాత్రం 2 పెట్టిందంట. ఈయన కమాన్ ఫాలో అవుట్ అన్నాడు. ఇది గడగడగడ ఉనికిపోయింది. ఏమే కోడిముండా, నీకు బుద్ధి ఉందా, ఇంతలా మోటివేట్ చేస్తా ఏమైంది నీకు అన్నాడు. ఇది షివరింగ్ వచ్చి ప్రాణభయంతో, సార్ మీరు చెప్పిన ఆ మాత్రం మోటివేషన్కి నేను 2 పెట్టాను సార్, అసలు విషయం నేను పెట్టకాదు పుంజు సార్ అనిందంట సార్. అంటే మోటివేషన్లో భాగం అది సార్. అందులో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది సార్, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి సార్. మన రొట్టె మనం తింటేది ప్రకృతి, ఎదుటి వాడి రొట్టెను లాక్కొని తింటేది